ఒకవైపు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ఇంకోవైపు బాక్సాఫీస్ దగ్గర వైలెంట్ షేక్స్ క్రియేట్ చేసే సందీప్ రెడ్డి వంగ. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే ఇండియా షేక్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న ఒక వార్త మాత్రం అంతకంటే పెద్ద షాక్ ఇస్తోంది. ఏంటి, స్పిరిట్ సినిమా నుంచి ఆ స్టార్ యాక్టర్ తప్పుకున్నారా? అది కేవలం ఈగో క్లాషెస్ వల్లేనా? అసలు ప్రభాస్ బర్త్డే గ్లిమ్స్లో వినిపించిన ఆ పవర్ఫుల్ వాయిస్ ఇక సినిమాలో ఉండదా? సందీప్ వంగ సెట్స్లో అడుగుపెట్టాలంటే స్టార్లకైనా వణుకు పుడుతోందా? దీపికా పదుకొనేని వద్దనుకున్నప్పుడే అందరికీ అర్థమైంది సందీప్ రూటే వేరని. ఇప్పుడా లిస్ట్లోకి మరో బిగ్ నేమ్ చేరిపోయింది. అసలా సెట్స్లో ఏం జరుగుతోంది? ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ యాక్టర్ ఎందుకు బయటకు వచ్చేశారు? ఈ మొత్తం గొడవ వెనుక ఉన్న అస్సలు నిజమేంటో మీకు తెలుసా? పదండి, ఇవాళ ఆ పచ్చి నిజాల్ని బయటపెడదాం. చూడండి ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగా గురించి మనందరికీ తెలుసు. ఆయన మామూలు డైరెక్టర్ కాదు. ఒక అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేశాడు. ఒక యానిమల్తో బాలీవుడ్ని భయపెట్టేశాడు. ఆయన సినిమాల్లో హీరో ఎంత వైల్డ్గా ఉంటాడో, డైరెక్టర్గా సందీప్ అంతకంటే 10 రెట్లు మొండిగా ఉంటాడు. ఆయనకి సినిమా అంటే ఒక పిచ్చి, ఒక ప్యాషన్. తన అనుకున్నది స్క్రీన్ మీద రావడం కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు. అలాంటి దర్శకుడు ప్రభాస్ లాంటి మెత్తని మనిషిని కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోడానికే పూనకాలొస్తున్నాయి కదా. అందుకే స్పిరిట్ మీద అంచనాలు స్కై హైలో ఉన్నాయి. ప్రభాస్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడని తెలిసినప్పట్నుంచి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాస్టింగ్ విషయంలో సందీప్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగానే మన వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ను ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారు. గుర్తుంది కదా, గతేడాది ప్రభాస్ బర్త్డే రోజు ఒక ఆడియో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ వాయిస్తో పాటు ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. ఆ డైలాగ్స్ వింటేనే అర్థమైంది సినిమాలో వాళ్ళిద్దరి మధ్య సీన్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయో. కానీ కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ లేరట. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి, ప్రభాస్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఎందుకు తప్పుకుంటాడు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అది క్రియేటివ్ డిఫరెన్సెస్. ఈ మాట వినడానికి సింపుల్గా ఉండొచ్చు, కానీ దీని వెనుక పెద్ద రచ్చే జరిగింది. సందీప్ వంగా రాసుకున్న కొన్ని సీన్లు చాలా బోల్డ్గా, వైల్డ్గా, ఇంకా చెప్పాలంటే చాలా పచ్చిగా ఉన్నాయట. ఆ సీన్లలో నటించడానికి లేదా ఆ డైలాగ్స్ చెప్పడానికి ప్రకాష్ రాజ్ అభ్యంతరం చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. మీకు తెలుసు కదా, సందీప్ సినిమాలు ఎంత రాగా ఉంటాయో. అక్కడ ఫిల్టర్స్ ఉండవు, బూతులుండొచ్చు, హింస ఉండొచ్చు. మరి ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడికి అక్కడ ఏం నచ్చలేదు? ఆయనకీ సందీప్కి మధ్య గొడవ ఎక్కడ మొదలైంది? ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ యాటిట్యూడ్ గురించి కూడా చాలా కథలున్నాయి. ఆయనకి నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ముఖం మీదే చెప్పేస్తారు. అటు సందీప్ వంగా కూడా తక్కువ కాదు. నా క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది, నీకు నచ్చితే చెయ్యి, లేదంటే వెళ్ళిపో అనే రకం ఆయన. మీకు గుర్తా, మొదట ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే అనుకున్నారు. కానీ ఆమె కొన్ని కండిషన్లు పెట్టిందట. సందీప్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. కండిషన్లు పెడితే ఇక్కడ కుదరదు అని చెప్పి ఆమెని పక్కన పెట్టి తృప్తి దిమ్రిని తెచ్చుకున్నాడు. అంటే ఆలోచించండి, ఒక గ్లోబల్ స్టార్ అయిన దీపికనే లెక్క చేయని సందీప్ వంగ ప్రకాష్ రాజ్ కండిషన్లని ఒప్పుకుంటాడా? అసలిలా జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా? ప్రభాస్ పక్కన ప్రకాష్ రాజుంటే ఆ గ్రేస్ వేరు. కాని ఇప్పుడు సందీప్ పంతం నెగ్గిందా, లేక ప్రకాష్ రాజ్ తన విలువల్ని కాపాడుకోవడానికి బయటకొచ్చేశారా? ఇద్దరు మొండి ఘటాలు కలిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందా? సరే, ప్రకాష్ రాజ్ వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఎవరొస్తారు? సందీప్ మైండ్లో ఇంకెవరున్నారు? ఫిలిం నగర్ టాక్ ప్రకారం సందీప్ వంగా ఇప్పుడు మరో బాలీవుడ్ దిగ్గజం వైపు చూస్తున్నాడట. లేదంటే మలయాళం నుంచి ఒక పవర్ఫుల్ యాక్టర్ని దించబోతున్నాడట. కానీ ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఆడియో గ్లిమ్స్ విన్నప్పట్నుంచి ప్రకాష్ రాజ్ ప్రభాస్ కాంబోని ఊహించుకున్నారు. వర్షం, ఛత్రపతి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడా కాంబో మిస్ అవ్వడం ఖచ్చితంగా సినిమాకి ఒక చిన్న మైనస్ అవుతుందా? లేక సందీప్ వంగా ఇంకేదైనా పెద్ద బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాడా? సందీప్ రాసే డైలాగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. యానిమల్లో తండ్రి కొడుకుల మధ్య గొడవని ఎలా చూపించాడో చూశాం. మరి స్పిరిట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని ఎంత వైల్డ్గా డిజైన్ చేసి ఉంటే ఆయన అంతలా రియాక్ట్ అయి ఉంటారు? ఆ సీన్లు నిజంగానే అంత పచ్చిగా ఉంటాయా?
మిత్రులారా, ఒక సినిమా అంటే కేవలం రంగులు, లైట్లు మాత్రమే కాదు. దాని వెనుక ఎన్నో ఈగోలు, ఎన్నో గొడవలు, ఎన్నో త్యాగాలుంటాయి. సందీప్ వంగ విజన్ వేరు. ఆయన ఒక డిఫరెంట్ వరల్డ్లో బతుకుతుంటాడు. ఆయనకి సినిమానే లోకం. అందుకే ఆయన ఎవ్వరికీ లొంగడు. మరి ఈ విషయంలో మీరేమంటారు? సందీప్ వంగ తన విజన్ కోసం ఎంత పెద్ద స్టార్నైనా వదులుకోవడం కరెక్టా? లేక ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు చెప్పే సూచనలు వింటే సినిమా ఇంకా బాగా వచ్చేదా? స్పిరిట్ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకోవడం వల్ల నష్టం ఎవరికి? ఈ గొడవ ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకోపోతున్నాడు. ఆయనకు తెలుసు సందీప్ ఏం చేస్తున్నాడు. మన డార్లింగ్ ప్రభాస్ని ఒక ఊర మాస్ పోలీస్ గెటప్లో చూడబోతున్నామనేది మాత్రం పక్కా. కానీ ఈ కాస్టింగ్ మార్పులు సినిమా రిజల్ట్ని మారుస్తాయా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. సందీప్ వంగ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ప్రకాష్ రాజ్ ప్లేస్లో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? మరో సెన్సేషనల్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్సైడ్ టాక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.